మన ఏపీ రైతులకు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఈ రెండు శుభవార్తలు ఏంటి, ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ కాబోతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే. ఇక వివరాలు అయితే చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తామని మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయండి. ఇక ఈ డబ్బులు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని మనకు ఏపీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. కాబట్టి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా చాలామంది రైతన్నులు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా 13,500 రూపాయలను అయితే అందిస్తూ వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మన ఆంధ్రాలో ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, పీఎం కిసాన్ తరపున, ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు 4,000 రూపాయలు అయితే జమ కావడం జరిగిందనమాట. ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేసింది